ఊరి పొలిమేరలో ఉన్న పిచ్చి సాధువు నిన్ను మాత్రమే ఊళ్ళోకి వెళ్ళమని ఎందుకు చెప్పాడు? ఈ సినిమాలో తనికెళ్ల భరణి గారు చెప్పినట్టే సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ వీడియో చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. హలో గైస్, నిమ్మి గదరబ్బాయి. సుమారు 100 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఒక పుట్టలో ఉండే పాముని అందరూ పూజించేవారు. తర్వాత ఒక ఆయనకి కల్లో కనిపించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాకు ఇక్కడ గుడి కట్టించమని అడిగితే ఈ గుడి కట్టించారు. ఈ గుడి కిందే పుట్ట ఉంది. ఆ పుట్టకి 8 రంధ్రాలున్నాయి. రోజు 14 అడుగుల సర్పం ఎట్నుంచైనా ఈ పుట్టలోంచి బయటకు వస్తుంది. ఇప్పటి వరకు ఈ గ్రామంలో గానీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో గానీ ఎవ్వరూ కూడా పాము కాటుకు చనిపోయినట్టు చరిత్రలో లేదు. 5-6 సంవత్సరాల క్రితం పాతర్చకులకు సంబంధించిన వాళ్ళ అమ్మగారు ఎప్పుడు స్వామిని పిలిచినా బయటికి ఆటోమేటిక్ గా వచ్చేవారని, అడిగిన సమాధానం అవుతుందంటే తలూపేవారని, లేకపోతే మళ్ళీ పుట్టలోకి వెళ్ళిపోయేవారని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. రీసెంట్ గా ఒకరు ఇక్కడ హోమం జరుపుకున్నప్పుడు కూడా ఒక రాయి హోల్ దగ్గర పెట్టి మర్చిపోతే ఒకళ్ళ కల్లో కనిపించి నాకు బయటికి రావడానికి ఇబ్బందిగా ఉంది, రాయి తీయండి అనగానే నిజంగా రాయి తీయగానే పాము బయటకు వచ్చింది. తలుపులకి లాక్ వేసినా సరే నైట్ సర్పం వెళ్ళేంత గ్యాప్ ఆటోమేటిక్ గా డోర్స్ ఓపెన్ అవుతాయి. ఈ గుడిలో త్రికరణ శుద్ధితో స్వామికి